అప్పుడు మనకి మళ్ళీ షార్టేజ్ వస్తాయేమో ఇక్కడ సార్ మన దగ్గర లెవెల్ మెయింటైన్ డౌన్ అవుతుంది కదా. ఇన్ను అవుట్ ఈక్వల్గా చేయాలంటే కష్టం అవుతుంది. అవుట్ 120 ఇస్తున్నాము, ఇన్ను ఇది పడిపోతుంది. ప్లస్ ఇది 40-30 బ్యాలెన్స్ వచ్చినట్టుగా సక్సెస్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మనం 120 పెడతాం సార్ ఇక్కడ. ఓకే, 120 వస్తే ఇక్కడికి మనకి 100 ఇప్పుడు వస్తున్నాయి సార్. ఈ 100లో మళ్ళీ 20 ఇక్కడ డైవర్ట్ చేసేస్తాం సార్. మీరు ఇచ్చేస్తాం. సో 80 అంటే లీటర్లుగా 40 క్యూసెక్స్ పర్ డే షార్టేజ్ పడుతూ వస్తాయి సార్. ఓకే, ఈ దీన్ని మళ్ళీ ఏదో ఒక టైంలో ఒక 1 వీక్ అనుకుంటున్నాం సార్, మళ్ళీ అన్ని క్లోజ్ చేసి తెచ్చుకోవడం కానివ్వండి, లేదంటే ఎట్లో గట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. బ్యాలెన్స్ చేయకపోతే పుట్లూరుకి ఇవ్వలేము. ఇంట్లో ఇక్కడ లెవెల్ పడిపోయిందంటే మళ్ళీ మనకి టైలెంట్కి హెడ్ డ్రైవింగ్ ఉండదు సార్. ఓకే, సో ఈ లెవెల్ కూడా చూసుకోవాలి సార్, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. వీడు ఎంత ఉండాలన్న లెవెల్ మామూలుగా ఫ్లో ఉండేదానికి? ఇప్పుడు మనకి 0.1 TMC కనుక ఉంటే మనము ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం సార్. ఇప్పుడు 0.1 దాటి 0.12కి వచ్చున్నాం సార్. ఒక 20 MCF ఎక్స్ట్రా షుడెంట్ బి ఎ ప్రాబ్లం దెన్. నాట్ ప్రాబ్లం సార్. కాకపోతే ఈ డైలీ మనకి షార్ట్ ఫాల్ వస్తూ ఉంటుంది సార్. మనకి 40 దాకా షార్ట్ ఫాల్ వస్తుంది. ఈ 40ని మనం ఎప్పుడో చోట అరెస్ట్ చేసుకోగలిగితే, లేదంటే రికూప్ చేసుకుంటే అదొకటి సార్. లేదంటే కనుక బ్యాలెన్స్ సార్ వెహికల్స్ ఇచ్చాడు అవన్నీ కంటిన్యూషన్ పెట్టినాను సార్. నేనే అయితే మాత్రం ఎవరు ఇవ్వలేదు సార్. నాట్ దట్ సార్, ఇది చెప్పిపోయిన వాళ్ళు అర్ధ గంటలో వెహికల్ ఇచ్చింది. నేను ఎప్పుడు చూడలేదు కాదన్నా. నేను కూడా ఇష్టం. వాటర్ వస్తుంది దాంట్లో. పోలీసులు కూడా మేమే రిపేర్ చేసేది ఎప్పుడు ప్రతిసారి. అది కూడా నాకు తెలుసలేదు. ఇచ్చాం సార్ వాళ్ళకి సపరేట్. అదే కదా. కాదన్నా, మీకు సపోర్ట్ ఉంటే మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయొచ్చు. నేను ఎప్పుడు అదే చెప్పేదన్నా, ఇంజనీర్స్ ఇన్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ద మోస్ట్ ఎఫిషియెంట్ పీపుల్. కానీ వాళ్ళకి ఏం లేవు ముందుకు పోవడానికి. ఇప్పుడు పంచాయత్ దాంట్లో కూడా కూర్చొని ఉన్నారు ఇంజనీర్స్ అన్న. బట్ వాట్ ఆర్ దే యూజింగ్ ఫర్? సర్వే చేయడానికి. సార్ ఫోన్ చేసినాడన్నా, నేను వేయనని చెప్పి మనకి ఎవరో కూడా తెలీదు. దాన్న సరైన పని జరుగుతామన్నా డబ్బులు వేసేసినాం. ఏన్నా ఎట్లున్నావు? బాగున్నావా? నువ్వు కూడా వచ్చినావు ఇంత దూరము. ఏం చూస్తావులే, నువ్వు వేరేటి ఉన్నాయి చూడాల్సినవి, ఇవి కాదు. నమస్తే అమ్మా. ఏన్నా ఏమ్మా బాబు దా. చూడు, ఏం పని నీకు ఇంత దూరము? నాకు అర్థం కావట్లే. హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఎవడన్నా దొబ్బినా దొబ్బుతారు నిన్ను లోపలికి, కోపం ఉన్నవాడంతా. లేకపోతే నువ్వు మా ఇక్కడ మనమే నా లస్కర్లము. అయిపోయింది. ఎన్ని రోజులైంది గేట్ ఎత్తిది? లాస్ట్ కాబట్టి ఇంకా వీళ్ళు ఇంకా అంతేలే. వదిలేం సార్. ఏమన్నా ఆయన దుబ్బేవు దాంట్లోకి. దాన్నా సార్ సార్ మీరు కానివ్వండి సార్. ఇక కొట్టమంటా టెంకాయ. యో ఊరోళ్ళు రండి, ఎవరన్నా రండి. ఏం ఇంతసేపు? రాన్నా రాండి అన్న, మీరు రండి. మీరు మాకు ఇవన్నీ చేయాల్సిందే. ఆడ తిప్పుతాడు, ఇంకా టెంకాయనే కష్టపడుతున్నాడు. ఏమన్నా తిప్పుతావా? బలం ఉందా ఇంకా? అందుకే మళ్ళీ ఇంకా బలం ఉందా అంటున్నా. అదే చెప్తున్నా. కాదన్నా, బాగా ముక్కో. నాకు గొడవలు వద్దు, హాయిగా నీళ్ళు వచ్చేటట్టు చూడు, నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చూడండి అనేసి. ఫస్ట్ ఎట్లన్నా? ఇట్లానా దాన్ని టెంకాయ లేదులే, నీళ్ళకి వేయాలా? బొట్టు పెట్టు. ఇది దీబ్బా
ప్లాస్టిక్ ది కొంత బొట్టు పెట్టు. ఇట్లా వేయాలా? మీ కాళ్ళు జాగ్రత్త. తప్పు తిప్పుతున్నావా? అవుతుంది పా తిప్పు. వాళ్ళకి కొంత స్థలం ఇద్దాం. ఇదే ఇద్దాం ఇంకా. లోకునా వాళ్ళ తోడి పేరు చెప్పినావు.